ఆంధ్రప్రదేశ్లో గత అరాచక పాలనను పోలిన పెడధోరణులు ఎందుకు తిరిగి తలెత్తుతున్నాయి? ఏపీలో అధికార కూటమికి చెందిన కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం వాస్తవం కాదా? కొత్త ప్రభుత్వంలోనూ పాత అరాచకాలే కొనసాగితే ప్రజలు మార్పు కోరుకొని ఏమిటి ప్రయోజనం? పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో కూటమి నేతలు జగన్ పాలననే అనుసరిస్తున్నారా? అరాచకాల కొనసాగింపుతో ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటే 2029 ఎన్నికల్లో కూటమి పరిస్థితి ఏమిటి? కూటమి నేతల ఆగడాల కట్టడికి సీఎం చంద్రబాబు చేపడుతున్న చర్యలు ఫలితమిస్తాయా? ఆందోళనకరమైన ఈ పరిణామాలపై అధినేతలు చంద్రబాబు, పవన్ మధ్య ఎలాంటి చర్చ జరిగింది? ఏపీలో ముంబై నటి కాదంబరి జత్వానీ చుట్టూ తిరుగుతున్న హై ప్రొఫైల్ వివాదం ఏం చెబుతున్నది? నాటి సీఎం జగన్ కు బడా పారిశ్రామికవేత్తలకు మధ్య అవగాహనే కాదంబరికి శాపంగా మారిందా? బాధితురాలికి అండగా ఉండాల్సిన బాధ్యత మరచి జగన్ మీడియా రోత కథనాలు ఎందుకు వండుతోంది? తెలంగాణలో కలకలం సృష్టిస్తున్న హైడ్రా కూల్చివేతలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ తనపై వస్తున్న తీవ్ర ఒత్తిళ్లను సీఎం రేవంత్ రెడ్డి అధిగమించగలరా? ఆగమేఘాల మీద రేవంత్ ను ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధిష్టానం కూల్చివేతలపై ఏం చెప్పింది? హైడ్రా కూల్చివేతలపై మల్లికార్జున ఖర్గే ఏమన్నారు? రేవంత్ దూకుడు విషయంలో రాహుల్ స్టాండ్ ఏమిటి? హైడ్రా కూల్చివేతలతో దూకుడు మీదున్న రేవంత్ పనిలో పనిగా 311 జీవోను ఓ కొలిక్కి తీసుకురాగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.